హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ ఒక పులావ్ అండి. ఇది ఒక 15-20 మినిట్స్లో అయిపోతుంది. ఇది స్పెషల్గా ఎవరి కోసం అంటే బ్యాచిలర్స్ కోసము, ఎవరైతే బయట వండుకుంటూ రూమ్లలో వండుకుంటూ జాబ్స్ చేస్తూ చదువుకుంటూ ఉంటారో అలాంటి వారి కోసం అనమాట. అయితే ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. ఒక 15-20 మినిట్స్లో మనం కుక్కర్లో చేసేస్తాం. ఇది జస్ట్ మీరు రైతాతో తినేస్తే సరిపోతుంది అనమాట. ఏ కర్రీస్ అలాంటివి ఏవి అవసరం ఉండదు. అయితే మీరు చాలా బిజీగా ఉంటుంటారు వీళ్ళు కాబట్టి ఇంటికి వచ్చి మళ్ళీ వంట చేసుకోవడము తినడము అంటే చాలా పెద్ద పెద్ద ప్రాసెస్ అయితే వీళ్ళకి అంతగా యూస్ఫుల్గా ఉండదు. కాబట్టి నేను ఈరోజు ఈ సింపుల్ రెసిపీని మీకోసమే చూపిస్తున్నాను. అయితే ఇది ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చలో చూసేద్దాం పదండి. ఓకే, నేను ఒక 2.5 కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నాము. నార్మల్ రైస్ కంటే బాస్మతి అయితే చాలా బాగుంటుంది పులావ్ కాబట్టి. నెక్స్ట్ గరం మసాలా, దానికోసము బే లీఫ్ ఇది ఒకటి నేను ఇలా హాఫ్ చేశాను అనమాట. క్లోవ్స్ ఒక 3-4 బిర్యానీ లీవ్స్ ఇలా దొరుకుతాయి మనకి. నెక్స్ట్ ఇది దాల్చిని, షాజీరా, కొరియాండర్ లీవ్స్, ఆనియన్స్ ఒక స్మాల్ సైజ్వి ఒక 2 తీసుకున్నాను. నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్, టొమాటో ఒకటి, పొటాటో ఒకటి, నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, సోంఫ్ ఇదేమో లెమన్ని ఈ విధంగా కట్ చేసుకోండి. అంటే దీని స్కిన్తో పాటు జస్ట్ ఒక పీస్ ఇలా కట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ గార్లిక్ అండ్ జింజర్ అనమాట. జింజర్ ఈ విధంగా స్లైస్ చేసి పెట్టుకోవాలి. అయితే ఈ లెమన్ ఈ విధంగా మనము దీంతో ఇలా వేస్తే దీనివల్ల టేస్ట్ వస్తుంది, ప్లస్ దాని అరోమా చాలా బాగుంటుంది.
ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దాని పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని టింగ్ 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 అని చెప్పేసి ఆన్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.